హాయ్ హలో నమస్తే అండి. నాకు ఈరోజు ఒక వీడియో కనిపించిందండి. అందులో ఒక తండ్రి చనిపోయాడు. ఆయనకి ముగ్గురు కూతుర్లు. ఒక్క కూతురు కూడా ఆయన చూడ్డానికి రాలేదు, నిరాకరించారు. అందువల్ల పెద్ద కూతురు ఎవరికో కొన్ని డబ్బులు ఇచ్చి ఆయన అంత్యక్రియలు మీరే చెయ్యండి అని చెప్పిందంట. చెప్పిన తర్వాత ఊళ్ళో వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు, వాళ్ళకి దయలేదు కానీ ఊళ్ళో వాళ్ళకి కాస్త కూస్తో దయ ఉన్న వాళ్ళు ముందుకొచ్చారనమాట ఆయన అంత్యక్రియలు చేయడానికి. అంత్యక్రియలు చేసిన తర్వాత కాల్చడానికి తీసుకెళ్ళినప్పుడు పెద్ద కూతురికి వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేస్తే ఆమె అంటుంది, ఎంతసేపు పడుతుంది, అయిపోతే మేము వెళ్ళి తినాలి, ఆకలిస్తుంది అని అంటుంది. అలాగే ఆయన అస్థికలు ఏమైనా తీసుకుంటారా మీరు అని అడిగితే తర్వాత చూద్దాంలే అని చాలా ఆమె ఎంతో ఇదిగా మాట్లాడుతోంది. అంటే తన తండ్రి చనిపోయాడన్న ఒక చిన్న బాధ కూడా ఆమె కళ్ళల్లో కానీ ఆమె మొహంలో కానీ కనిపించింది లేదు. అసలు ఇలా ఎలా ఉంటారు నాకు అర్థం కాలేదు. నేను మీ దగ్గర మాట్లాడుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి. అసలు మనకి పక్కన వాళ్ళు ఎవరో ఏదో అయ్యిందంటేనే మనకి అయ్యో పాపం అనిపిస్తుంది. ఒక తండ్రి చనిపోయాడు అంటే చూడ్డానికి రాని కూతుర్లు ఆ టైంలో వాళ్ళకి ఆకలేస్తుందంటే ఎంత గొప్పవాళ్ళో కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే చాలా గ్రేట్ అన్నమాట. ఉరికానట్లేదు కదండి కలియుగం అని. నిజంగా ఒక్క తండ్రిని చూడడానికి వాళ్ళు రాలేదు అంటే అది ఎలాంటి కూతుర్లు, అసలు వాళ్ళని